నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఎన్ఆర్ఐ రఘురెడ్డి గారు ఉన్నారు. అసలు ఇండియాలో ఏం జరుగుతుంది అండ్ తెలంగాణలో ఏం జరుగుతుంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం రఘురెడ్డి గారు. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఆల్ గుడ్. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, చేశారా ఆల్రెడీ, ఏంటి? అంటే మాకు యాజ్ అన్ ఎన్ఆర్ఐ మాకు ఆల్ వి నో ఇస్ 100% దేర్ విల్ బి మోడీ విల్ బి పిఎం ఫర్ ద థర్డ్ టైం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో హ్యాట్రికింగ్. యా, ఇప్పుడు ఇంకా ఎక్కువ రౌండ్స్, ఒక 3-4 రౌండ్స్ కౌంటింగ్ అయినట్టున్నాయి. స్టిల్ యూపీ లా కొంచెం ట్రైలింగ్ ఉన్నది బీజేపీ. ఓవరాల్ గా వి ఎక్స్పెక్ట్ యాజ్ ఎన్ఆర్ఐస్ అట్లీస్ట్ ఒక 350 to 360 సీట్స్ ఎన్డీఏకి వస్తాయి. 305 to 320 వరకు బీజేపీకి రావాలని అనుకుంటున్నాము. బట్ లుకింగ్ అట్ ద ట్రెండ్ లిటిల్ బిట్ కొంచెం నర్వస్ ఉన్నాము. సో తెలియదు అది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ తెలంగాణ. సో వేర్ వీఆర్ ఇంక్రీజింగ్. ఓకే, సో తెలంగాణలో ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది? సో లాస్ట్ టైం యాక్చువల్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ కొంత షాకింగ్ కి గురి చేసింది కొంతమందికి. ఇప్పుడు ఏమంటారు దీని గురించి, ఏం మాట్లాడతారు తెలంగాణ ఎలక్షన్స్ లో? రైట్ ఉన్న ట్రెండ్స్ అయితే మేడం, వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇస్ BRS. People have rejected BRS big time. So we are all happy about that. BJP has gained a lot. ఇప్పుడు చూస్తుంటే 8 seats లో లీడింగ్ అని చూపెడుతున్నది. అండ్ కాంగ్రెస్ 8 seats వాళ్ళది. దట్స్ అన్ known factor because the percentage of voting కూడా, especially the Muslim support toti, Congress getting 7-8 seats, that's not a big surprise for us. But BJP gaining and BRS losing everything, that is good news for us. అసలు ఏంటి ఆ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, బీఆర్ఎస్ అంత పతనానికి గల కారణాలు ఏంటి సార్? అసలు ఈసారి ఎందుకు అంత రిజెక్ట్ చేస్తున్నారు జనాలు? Naturally మేడం, BRS that is a family dominating party. వాళ్ళ అహంకారం అనుకోండి, వాళ్ళ డిక్టేటర్షిప్ బిహేవియర్ అనుకోండి, వాళ్ళ లూటింగ్ అనుకోండి. BRS is the most corrupt political party in the history of Indian politics. And our KCR Kalvakuntla family, they are the most corrupt family. So naturally people have realized వాళ్ళ స్కామ్ లో ధరణి స్కామే అనుకోండి. లుక్ అట్ ఇట్, కేసీఆర్ గారి కుమారి కవిత గారు ఈజ్ ఇన్ తిహార్ జైల్ ఫర్ లిక్కర్ స్కామ్. అసలు వీళ్ళకు నైతిక వాల్యూ లేదు. దీస్ గైస్ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ నో రైట్ టు గో టు ద పబ్లిక్ అండ్ ఆస్క్ ఫర్ ఓట్స్. కేసీఆర్ గారి డాటర్ ఈజ్ ఇన్ తిహార్ జైల్. రామారావు గారి సిస్టర్ ఈజ్ ఇన్ తిహార్ జైల్. How shamelessly can they go and ask for votes? ఉద్యమం టైంలా ఇదే కేసీఆర్ గారు, నేను ఏమైనా తప్పు చేస్తే నా మెడకాయ తీసేయండి, నన్ను రాళ్లతోటి కొట్టండి, నాకు ఓట్లు వేయకండి అన్నాడు కేసీఆర్ గారు ఆన్ రికార్డ్. సో ఇప్పుడు ఎంత సిగ్గు లేకుండా వీళ్ళు పోయి గెలిపియమని ఎట్లా అడుగుతారు మేడం? దే హ్యావ్ నో మారల్ రైట్ టు గో టు పబ్లిక్ అండ్ ఆస్క్ ఫర్ ఓట్స్. All they have to do is they have to just close their shop and do something good for themselves. సో మరి అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రజల యొక్క ఏమంటారు ఫేట్ ఎలా ఉండబోతోంది, ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఫేట్ ఎలా ఉండబోతోంది అంటే మీరేమంటారు? తెలంగాణ ప్రజల ఫేట్, దేర్ విల్ బి ఎ డిఫరెన్స్. అది ఒక హిందీలో ఒక సేయింగ్ ఉన్నది మేడం, ఆస్మాన్ సే గిరే తో ఖజూర్ కే పేడ్ పే అట్కే అంటారు. సో టిఆర్ఎస్ రూలింగ్ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ వచ్చింది. కాంగ్రెస్ ఈజ్ ఎ ఇస్లామిక్ పార్టీ విచ్ సీక్స్ హిందూ ఓట్స్ టు వర్క్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్. దట్ అపీస్మెంట్ ఈస్ డేంజరస్ టు ద కంట్రీ, టు హిందూస్ ఎస్పెషలీ. మన కంట్రీలో అపీస్మెంట్ పాలిటిక్స్ అనేది వెరీ థ్రెటనింగ్. అది నో పొలిటికల్ పార్టీ షుడ్ బి డూయింగ్. కాంగ్రెస్ దే హావ్ క్లియర్లీ సెడ్, మీరు నిన్న ఒకటి న్యూస్ చూశారా? బెంగళూరులో ఆల్ ద ముస్లిం ఉమెన్ వెంట్ టు ఎ పోస్ట్ ఆఫీస్ టు ఓపెన్ అన్ అకౌంట్. వాళ్ళని అడిగితే వాట్ దే సెడ్ ఇస్ రాహుల్ గాంధీ జీత్ జాయేగా,
हर महीने टकाटक 8,500 रुपये डिपॉजिट होंगे. ఇది ట్రెండ్ అయిపోయింది. ఈ ఫ్రీబీ సిస్టమ్ ఈస్ వెరీ డేంజరస్ టు ఎనీ కంట్రీ. వెనిజులా ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. వీళ్ళన్ని నేను ఫ్రీగా ఇస్తా అంటే ఏడికెళ్ళి ఇస్తారు మేడం ఫ్రీగా? ఇండియా గురించి ఆలోచించినట్లయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది బీజేపీ అనుకుంటున్నారు. బట్ ఈక్వల్ గానే కొంచెం ఆల్మోస్ట్ సీట్స్ బాగానే గెలుచుకున్నారు కాంగ్రెస్ అని చెప్పొచ్చు కదండి. కాంగ్రెస్ సీట్స్ బాగానే గెలుస్తోంది అని చెప్పొచ్చా, లేకపోతే ఏంటి? కాంగ్రెస్ గెలవడము అంటే బెంగళూరులో నేను అదే మీకు చెప్పినాను కదా. కాంగ్రెస్ ఈజ్ ఎ ఇస్లామిక్ పార్టీ. రాహుల్ గాంధీ ఈస్ కంటెస్టింగ్ ఫ్రమ్ కేరళ, అండ్ ఇస్లామిక్ కాన్స్టిట్యుయెన్సీ, ముస్లిమ్స్ డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళ చరిత్రలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన ఒక పార్టీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ అమేథీ, అది ఇడిచిపెట్టి they are going to all the way to Kerala just to make sure he wins. So that is all threatening. అది మంచిది కాదు మన దేశానికి. కాంగ్రెస్ గెలిస్తే పొలిటికల్ సిస్టమ్ లా ఎనీ పొలిటికల్ పార్టీ అపోజిషన్ ఆర్ రూలింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫర్ దెమ్ షుడ్ బి సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్, సేఫ్టీ ఆఫ్ ద సిటిజన్. That should be more important.